బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. దేవాలయంలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ నెల 23న ఉదయం 9:30 సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పనులను పరిశీలించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి 100 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. వేద పాఠశాల, కళ్యాణ మండపం, సదనం, అదేవిధంగా మెట్ల మార్గం వెళ్ళడానికి ఉన్నటువంటి మెట్ల మార్గంలో పైకప్పు లాంటి మొత్తం 100 కోట్ల అభివృద్ధి పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టని అభివృద్ధి చేయాలని తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం యాదగిరిగుట్ట ప్రాంతం. యాదగిరిగుట్టలో ఇప్పటికే మొత్తం కూడా టెంపుల్ సిటీ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అందులోనే భాగంగా మొత్తం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇప్పటికే చూసినట్లయితే వీకెండ్ లో శనివారం, ఆదివారం చూసినట్లయితే 50-60 వేల మందికి పైగా కూడా భక్తులు పెద్ద ఎత్తున యాదగిరిగుట్టకు వస్తున్నారు. అదేవిధంగా టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్టకు కూడా బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఆ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలు కూడా రేపు వచ్చే అంశం కనిపిస్తుంది. యాదగిరిగుట్ట బోర్డు చైర్మన్ కమిటీ సభ్యులకు కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రానుండటంతో కూడా యాదగిరిగుట్ట బోర్డు కూడా ఖరారు చేయనుందని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో విప్పు స్థానిక ఎమ్మెల్యే బీర్లాలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 23న ఉదయం 9:30 గుట్టపైకి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత టెంపుల్ సిటీకి చేరుకొని ఆ టెంపుల్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి వేద పాఠశాల, నిత్య కళ్యాణ మండపం, అదేవిధంగా సదనం, గతంలో బాలాలయం యాదగిరిగుట్ట నూతన ఆలయం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బాలాలయం చోటనే అక్కడ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కొండ కింది నుంచి మెట్ల మార్గంలో ఆ పైకి చేరుకోవడానికి పూర్తిగా ఎండ వేడింది కాబట్టి ఆ పైకప్పు ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఆ పైకప్పు ఏర్పాటుకు సంబంధించినటువంటి అదేవిధంగా మాడవీధిలోకి చేరుకోవడానికి లిఫ్టులను మొత్తం కూడా 100 కోట్ల అభివృద్ధి పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టున్నారు. 23వ తారీఖు వస్తున్నటువంటి పరిస్థితి రావడంతో కూడా అధికారులు అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి యాదగిరిగుట్టలో కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.